రెండో ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే, నా బెయిల్ కి సంబంధించి వాదనలు జరిగేటప్పుడు హైకోర్టులో నేను సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచా. సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు ఒక్కసారి మీరు కూడా వినండి. Last couple of months or years, he's been working extremely hard. ఏం పని చేస్తున్నారు? He's working. అవినాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. He's working on that. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో He's working on that. ఇది సరిగ్గా చనిపోయిన వివేకం పెదరాని చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో ఈ ప్రెస్ మీట్ సునీతక్క పెట్టింది. చాలా స్పష్టంగా ఆమె మాట్లాడడం మీరు కూడా విన్నారు. లాస్ట్ కొన్ని నెలలుగా మా నాన్న అవినాష్ ను ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి కృషి చేస్తా ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారని చెప్పి స్పష్టంగా సునీతక్క మాట్లాడిన మాటలు. నేను ఇదే వీడియోను హైకోర్టుకి ఇచ్చా నా బెయిల్ వాదనలు జరిగేటప్పుడు. ఎంపీ టికెట్ మోటివ్ అంటారు, ఒక పక్క సొంతం కూతురే ఈ మాదిరి మాట్లాడింది, నా కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తా ఉన్నమాట వాస్తవము అని చెప్పి ఈ వీడియో పెట్టినప్పుడు నాకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా సిబిఐ సునీతక్కను పిలిచి ఈ స్టేట్మెంట్ కు మళ్ళా కవరప్, ఇది మార్చ్ 27, 2019 ఇచ్చింది. మే 31, 2023 అంటే 3 ఏళ్ల తర్వాత ఈ స్టేట్మెంట్ కు, ఈ ప్రెస్ మీట్ వీడియోకు కవరప్ మళ్ళా పిలిచి ఎందుకు మీరు అట్లా మాట్లాడినారు అని చెప్పి సిబిఐ అడగడము, సునీతక్క చెప్పడం, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తుంది. ఎంత విచారణలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఒక్కసారి వాంగ్మూలం ఇచ్చినాక ఈ మాదిరి కవరప్ చేసుకునే కార్యక్రమం, ఇంప్రొవైజ్ చేసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందా?